హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అనపర్తి సీటు కూటమిలో హీట్ పెంచుతోంది. అనపర్తి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఆయన క్యాంపెయిన్ చేసుకుంటున్న సందర్భంలో అనూహ్యంగా ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత ఆయన అనుచరులు ఆందోళన చేయడం, ఆయన కన్నీరు పెట్టుకోవడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజీనామా చేయాలంటూ అనుచరులు ఒత్తిడి తీసుకురావడం, ఆయన ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు, నేనే అభ్యర్థిని అంటూ. ఇంకా కానీ అక్కడ ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం కేటాయించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిని ప్రకటించింది. ఎంఎస్ఆర్కే రాజు అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ కూడా. సో ఎక్స్ సర్వీస్ మెన్గా ఉన్న రాజు గారికి అక్కడ భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా నిన్న మొన్న వస్తున్న వార్తలు ఏంటంటే అనపర్తి స్థానాన్ని తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకోబోతోంది అని. దీనిపైన అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం అంటూ మాట్లాడుతూ వస్తుంది. దేశం కోసం త్యాగం చేసి, దేశం కోసం సర్వీస్ చేసిన మాలాంటి ఒక వ్యక్తికి, మాలోని ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే ఆ టికెట్ని ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తోంది, ఆ టికెట్ని మార్చడం సరైంది కాదు అంటూ ఎక్స్ సర్వీస్ మెన్ అంతా అసోసియేషన్ అంతా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి ఒక లేఖ రాశారు. తక్షణం అటువంటి ఆలోచన విరమించుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ అంతా వచ్చి ఇక్కడ పనిచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం పనిచేసే అభ్యర్థిని గెలిపిస్తాం, ఆ సీట్ని మళ్ళీ తిరిగి టీడీపీకి ఇవ్వాలనుకుంటున్న మీ ఆలోచన వెనక్కి తీసుకోండి అంటూ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు. సో ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాన్ని మార్చాలనుకుంటున్న కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా వెస్టెడ్ ఇంట్రెస్టులు ఉన్నాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఉంది. ఆ వేరే ఇంట్రెస్ట్ కారణంగా ఇక్కడ అభ్యర్థిని మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇక్కడ డబ్బుల కారణంగానో మరో కారణంగానో ఇక్కడ అభ్యర్థిని మార్చాలనే ప్రయత్నం చేస్తే మొత్తం ఎక్స్ సర్వీస్ మెన్ అందరినీ కూడా అవమానించినట్లు అవుతుంది. వాళ్ళని అవమానించకండి, అక్కడ అభ్యర్థిని అలాగే ఉంచండి, మేము గెలిపిస్తామంటూ భరోసా ఇస్తున్నారు. అయితే అనపర్తి స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తిరిగి తీసుకొని దానికి బదులుగా చిత్తూరు జిల్లా తంబలపల్లి స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తంబలపల్లి స్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే వివాదం ఉంది. తంబలపల్లి స్థానం గతంలో తెలుగుదేశం పార్టీ ఒక బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తూ వచ్చింది. ఒకసారి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు శంకర్ యాదవ్. ఇప్పుడు అక్కడ ఆయన్ని కాకుండా లిక్కర్ వ్యాపారం చేస్తున్న, విదేశాల్లో ఉంటున్న వ్యక్తికి అక్కడ ప్రస్తుతం టికెట్ ఇచ్చారు. తంబలపల్లి అసెంబ్లీ టికెట్ని తెలుగుదేశం పార్టీ తరఫున. సో ఇప్పుడు అక్కడ బీసీ అభ్యర్థిని మార్చి ఒక ఓసీ అభ్యర్థికి పార్టీతో సంబంధం లేని ఇతర దేశాల్లో వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ టికెట్ ఇవ్వడం పైనే నియోజకవర్గంలో బీసీల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల్లో కూడా ఆందోళన, అసంతృప్తి ఉన్న నేపథ్యంలో తాజాగా అక్కడ కేటాయించిన టికెట్ని మార్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనే ఆలోచన చేస్తే దానిపైన కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తమయ్యే పరిస్థితి కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ స్థానంలో ఏం చేయాలనేది అంతుచిక్కని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఉన్నాయి. బట్ తెలుగుదేశం పార్టీ మాత్రం రామకృష్ణారెడ్డి గారికి ఇప్పటికే టికెట్ కేటాయించిన నేపథ్యంలో టికెట్ నీకే వస్తుంది, క్యాంపెయిన్ చేసుకోవాలంటూ ఒక ఇంటర్నల్ ఇండికేషన్ ఆయనకి ఇచ్చినట్లుగా కనపడుతుంది. దానిలో భాగంగానే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. నిజానికి అక్కడ క్యాంపెయిన్ని ఆపాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధినేత పైన ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి మనం ఆ సీట్ ఇచ్చాము, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నారు, ఆయన క్యాంపెయిన్ చేసుకుంటున్నారు, ఆయనకు మద్దతుగా మీరు కూడా క్యాంపెయిన్ చేయండి అని రామకృష్ణారెడ్డి గారికి చెప్పాల్సింది పోయి ఆయన ఇండివిజువల్గా క్యాంపెయిన్ చేసుకునేలాగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన ప్రోత్సహిస్తోంది. ఇది సరైంది కాదు అంటూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరికొంతమంది రాష్ట్ర నాయకులు కూడా కేంద్ర నాయకత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనపర్తి సీటును వదులుకుంటుందా, లేదా తెలుగుదేశం పార్టీ అనపర్తి సీటును వదులుకోవాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోసం పనిచేస్తారా? సో ఏ కారణంతో, ఏం ఆశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా అనపర్తిని వదులుకోవడానికి సిద్ధపడుతోంది? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురంధేశ్వరి గారు రాజమండ్రి నుంచి పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. సో ఆ పరిధిలో ఉన్న అనపర్తి స్థానాన్ని తీసుకుని భారతీయ జనతా పార్టీ తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చేస్తే ఏ రకమైన సంకేతాలు వెళ్తాయి? ఏం ఆశించి తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏం ఆశించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా దీనిపైన మౌనంగా ఉంటుంది, గుమ్మరంగా ఉంటుంది? అనపర్తి మాదే అనే ఒక మాట కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు మాట్లాడలేకపోతుంది? వీటన్నిటి వెనక ఏదో రీజన్ ఉంది. వీటన్నిటి వెనక పార్టీలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ప్రయోజనాల కంటే వేరే ప్రయోజనాలు దాగున్నాయనే విషయాన్ని మీరు గుర్తించండి అంటూ జేపీ నడ్డాని ఎక్స్ సర్వీస్ మెన్ కోరారు. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనపర్తి పైన అనేది ఆసక్తి కలిగిస్తోంది.